నమస్కారం అండి. సాధుకులారా, మీరు శ్వాస తీసుకునేటప్పుడు అధికంగా ఇబ్బందికి గురవుతున్నారా? శ్వాస తీసుకోవడం అనేది మీకు చాలా కష్టమైన ప్రాసెస్లా అనిపిస్తుందా? మీరు ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీ యొక్క శక్తిని తొందరగా కోల్పోతున్నారా? ఆ యొక్క వర్క్ చేసేందుకు కావలసిన ఎనర్జీ మీ శరీరంలో కావలసినంత టైం ఉండడం లేదా? అనేక రకాల ఆలోచనలతో ప్రతి క్షణం మీరు ఇబ్బందికి గురవుతున్నారా? మీరు ఏదైనా పని చేయాలనుకుంటే పని చేయాలనే ఇంట్రెస్ట్ మీకు లేకపోవడం, పని చేస్తున్నా సరే మీలో అధికంగా బద్ధకం అనేది క్రియేట్ అవ్వడం, పని చేయాలనే మీకు అసలు అనిపించకపోవడం, ఇలా రకరకాల సమస్యల్ని మీరు ఎదుర్కొంటున్నారా? అలాగైతే మీ పైన అధికంగా ఒత్తిడి యొక్క ప్రభావం ఉందని మీరు గుర్తించాలి. ఏ ఒక్క వ్యక్తి పైన అధికంగా ఒత్తిడి యొక్క ప్రభావం ఉంటుందో ఆ ఒక్క వ్యక్తి యొక్క లెంగ్స్ కెపాసిటీ అనేది తొందరగా తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా ఇప్పుడు నేను చెప్పిన అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఆ యొక్క వ్యక్తి ఎదుర్కోవడం జరుగుతుంది. ఈరోజు మనం ఎటువంటి వర్క్ చేస్తున్న వ్యక్తులపైన ఒత్తిడి యొక్క ప్రభావం చూపిస్తుంది, అలాగే మన యొక్క లెంగ్స్ కెపాసిటీ అనేది ఎటువంటి వర్క్స్ చేయడం వల్ల మనం కోల్పోవడం జరుగుతుంది. మనం ఆరోగ్యవంతంగా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి సాధనా పద్ధతులను ప్రాక్టీస్ చేయాలి అనే విషయాన్ని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా ఈ యొక్క ఒత్తిడి అనేది ఎటువంటి వ్యక్తులకి క్రియేట్ అవుతుందంటే, అధికంగా ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మనకు ఒత్తిడి క్రియేట్ అవుతుంది. అలాగే కుటుంబంలో అధికంగా బరువు బాధ్యతలు ఎవరైతే మోస్తున్నారో ఆ యొక్క వ్యక్తులకి ఈ యొక్క ఒత్తిడి అనేది అధికంగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. అదే కాకుండా మనం వర్క్ ప్రకారంగా చూసుకుంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మీద అధికంగా ఈ యొక్క ఒత్తిడి యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అలాగే కొన్ని వర్క్స్ ఉంటాయండి, వారికి అధికంగా టార్గెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క టార్గెట్స్ని వారు రీచ్ అయ్యేందుకు పైనుండే అధికారులు వారిపైన అధికంగా ఒత్తిడిని క్రియేట్ చేస్తారు. తద్వారా వీరు ఇటువంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే వీరిలో అధికంగా ఒత్తిడి క్రియేట్ అవ్వడం వల్ల వీరు ఈ యొక్క అనారోగ్య సమస్యని ఎలా ఎదుర్కొంటున్నారంటే, ఎప్పుడైతే మనిషి పైన అధికంగా ఒత్తిడి అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు ఆ యొక్క వ్యక్తి తను తీసుకోవాల్సిన శ్వాసని నాభి స్థానం దాకా శ్వాసని తీసుకోడు. అలాగే శ్వాసలో కూడా వేగం ఎక్కువ అవుతుంది. అంటే నిమిషానికి 15 సార్లు ఒక మనిషి శ్వాస తీసుకుంటాడు. ఏ వ్యక్తి పైన అయితే అధికంగా ఒత్తిడి క్రియేట్ అవుతుందో ఆ వ్యక్తి నిమిషానికి ఒక 20 సార్లు 25 సార్లు శ్వాసని తీసుకోవడం జరుగుతుంది. ఆ శ్వాస కూడా తన యొక్క హృదయ స్థానం దాకా శ్వాసని వేగంగా ఇంత వేగంగా తీసుకుని రిలీజ్ చేస్తుంటాడు. తద్వారా శరీరానికి కావలసినంత ఆక్సిజన్ అనేది అందదు. దానివల్ల తన యొక్క లంగ్స్ కెపాసిటీ అనేది ఆ యొక్క వ్యక్తి కోల్పోవడం జరుగుతుంది. తద్వారా ఆ యొక్క వ్యక్తికి సరిగ్గా శ్వాస అందకపోవడం కానీ, శ్వాస ఆడకపోవడం కానీ, అధికంగా తలనొప్పి రావడం కానీ, మైగ్రేన్ రావడం కానీ, మనకి ఎనర్జీ అనేది మనం తింటున్న ఆహారం ద్వారా, మనం తీసుకుంటున్న శ్వాస ద్వారా వస్తుంది. వీరు తింటున్న ఆహారం ద్వారా ఎనర్జీని గ్రహించవచ్చు, కానీ వీరు తీసుకుంటున్న శ్వాస ద్వారా గ్రహించవలసిన ఎనర్జీని వీరు తొందరగా గ్రహించలేరు. ఎందుకంటే వీరు తీసుకుంటున్న శ్వాస వేగంగా తీసుకుని వేగంగా రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ఆ శ్వాస ద్వారా వచ్చే ప్రాణశక్తి వీరి శరీరంలో ఉండే ప్రతి కణానికి చేరుకోదు. ఒక్క క్షణం మీరు ఆలోచించండి, మన ఆహారం తినకుండా కొన్ని రోజులు జీవించగలం, కానీ శ్వాస తీసుకోకుండా కొన్ని నిమిషాలు కూడా జీవించలేం. అటువంటిప్పుడు వీరు తీసుకుంటున్న శ్వాస ద్వారా వచ్చే శక్తిని వీరు తొందరగా శరీరంలో ఉండే ప్రతి అవయవానికి పంపించలేరు. శ్వాసని తొందరగా తీసుకుని తొందరగా రిలీజ్ చేయడం ద్వారా, తద్వారా వీరు శరీరంలో శక్తిని కోల్పోవడం జరుగుతుంది. అనేక రకాల ఆలోచనలు వీరిపైన ప్రభావం చూపిస్తాయి. ఇందువల్ల వీరి యొక్క శ్వాసలో వేగం పెరుగుతుంది. అలాగే వీరు తీసుకుంటున్న శ్వాస వేగంగా రిలీజ్ చేయడం వల్ల ఆ శ్వాసలో ఉండే శక్తిని వీళ్ళు పూర్తిగా ఉపయోగించుకోలేకపోతున్నారు. తద్వారా వారికి శ్వాస సరిగ్గా ఆడకపోవడం, ఆస్తమా ప్రాబ్లం, అలాగే అధికంగా హెడ్ఏక్ రావడం, మైగ్రేన్ నొప్పి, అలాగే రకరకాల శ్వాసకు సంబంధించిన అనారోగ్య సమస్యలతో పాటు మలబద్ధకం, స్టమక్లో మనకు తిరుగుతున్నట్లుగా అనిపించడం, తింటున్న ఆహారం సరిగ్గా అరక్కపోవడం, ఇలా రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. పని ఒత్తిడికి గురవుతున్నారు. అనేక రకాల ఆలోచనలతో ఇబ్బందికి వీరు గురవడం జరుగుతుంది. కాబట్టి వీరు
శ్వాసని కావలసినంత తీసుకోవాలి. వీరి యొక్క స్టమక్ దాకా శ్వాసని తీసుకుని రిలీజ్ చేయాలి. అప్పుడే వీరి ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. దీనితో పాటు కొంతమంది వ్యక్తులు వారు పనిచేస్తున్న ప్రదేశాల ద్వారా కూడా వారి యొక్క లంగ్స్ కెపాసిటీ తగ్గిపోవడం, తద్వారా అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అవి ఎటువంటి వర్క్స్ అంటే కెమికల్ ఫ్యాక్టరీస్ వద్ద వర్క్ చేసే వ్యక్తులు, అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్, అలాగే సిమెంట్ ఫ్యాక్టరీస్ వద్ద పనిచేసే వ్యక్తులకి ఈ యొక్క లంగ్స్ కెపాసిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దానికి గల కారణం ఏంటంటే వీరు ఉంటున్న ప్రదేశంలో రకరకాల వాయువులు అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అలాగే ఆ ప్రదేశంలో ఉండే డస్ట్ కాస్త పైకి లేస్తూ ఉంటుంది. లేచేటప్పుడు వీరు కాస్త మాస్క్ కట్టుకుంటారు. వీరు ఎంత మాస్క్ కట్టుకున్నా సరే చాలా వరకు వీళ్ళు తీసుకుంటున్న శ్వాసలో నుండి డస్ట్ అలాగే రకరకాల వాయువులు అనేవి వీరి యొక్క లంగ్స్లోకి చేరుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క వాయువులు వీరి యొక్క లంగ్స్లోకి చేరుకుంటాయో వీరి యొక్క లంగ్స్లో చిన్న చిన్న గాలి సంచులు ఉంటాయి. ఆ గాలి సంచుల్లోకి ఈ యొక్క చెడు వాయువులు, ఈ యొక్క డస్ట్ అనేది చేరుకుని ఆ యొక్క చిన్న గాలి సంచులు అనేవి పూర్తిగా పాడైపోతాయి. ఆ యొక్క గాలి సంచులు పాడైపోవడం వల్ల వీరి యొక్క లంగ్స్కి కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. తద్వారా వీరు శ్వాసకు సంబంధించిన అనేక రకాల అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. మనం ఏదైతే శ్వాస తీసుకుంటున్నామో ఆ యొక్క శ్వాసలో ఉండే శక్తిని మన యొక్క లెన్స్లో ఉండే గాలి సంచులు అనేవి ఒడిసిపెట్టి మనం తీసుకునే బ్లడ్లో నుంచి ఈ యొక్క ఆక్సిజన్ శక్తిని పంపిస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే కావలసినంత బ్రీత్ అనేది మనం తీసుకోలేమో, అలాగే రకరకాల చెడు వాయువులు డస్ట్ అనేది చేరుకుంటుందో ఆ గాలి సంచులన్నీ పూర్తిగా పాడైపోయి అక్కడ నుండి మన యొక్క రక్తంలోనికి కావలసినంత ఆక్సిజన్ శక్తి కానీ ఎనర్జీ కానీ వెళ్ళదు. తద్వారా మనం శక్తిని కోల్పోవడం, శరీరం బలహీనంగా అనిపించడం, రకరకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. దానితో పాటు ఏదైతే మనం తీసుకున్న ఈ యొక్క డస్ట్ కానీ రకరకాల వాయువులు ఉన్నాయి కదా, అవి మన యొక్క బ్లడ్లో కలిసిపోతాయి. తద్వారా మనకు రక్తహీనత రావడం, చర్మం పైన రకరకాల అనారోగ్య సమస్యలు రావడం, అలాగే క్యాన్సర్ రావడం, ఇలా రకరకాల సమస్యలు మనం ఎదుర్కోవలసిన పరిస్థితి రావడం జరుగుతుంది. దాంతోపాటు గుట్కా, చాలామంది గుట్కా నవ్వులుతూ ఉంటారు. రకరకాల గుట్కాలు ఉంటాయి. వీరు ఇవి నవ్వులేటప్పుడు ఆ యొక్క గుట్కా అనేది వీళ్ళు ఈ యొక్క బుగ్గలో పక్క పట్టుకుంటారు అనమాట. పట్టుకుని నవ్వులుతూ ఉంటారు. పట్టుకునేటప్పుడు ఆ యొక్క గుట్కాకు సంబంధించిన రసం అనేది నెమ్మదిగా వీరి యొక్క శరీరంలోకి చేరుకుంటుంది. ఇలాగా చేరుకునేటప్పుడు ఆ యొక్క రసం అనేది వీరి యొక్క లంగ్స్కి పెట్టేస్తుంది అనమాట. లంగ్స్కి పెట్టడం వల్ల వీరు తీసుకుంటున్న శ్వాస అనేది ఈ యొక్క గాలి సంచుల్లోకి సరిగ్గా వెళ్ళదు. తద్వారా వీరు అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. ఈ విధంగా అధికంగా ఒత్తిడికి గురయ్యేవాళ్ళు, అలాగే వర్క్ చేస్తున్న ప్రదేశంలో చెడు వాయువులు అలాగే డస్ట్ అధికంగా ఉండడం వల్ల, అలాగే అధికంగా ఆలోచనలకి వీరు గురవడం వల్ల వీరు ఈ యొక్క అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవడం జరుగుతుంది. అయితే మీరు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి? దానికి ఒకటేనండి, మనం చేస్తున్న ప్రదేశంలో వర్క్ని మనం మానుకోలేం. ఖచ్చితంగా ఆ యొక్క వర్క్ పైన మనం జీవించేందుకు అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడాలంటే మనం ఏం చేయాలి అంటే మన యొక్క లెన్స్ యొక్క కెపాసిటీ మనం పెంచాలి. మన పైన ఏదైతే ఆలోచనల యొక్క ఒత్తిడి క్రియేట్ అవుతుందో ఆ యొక్క ఒత్తిడిని పూర్తిగా తగ్గించి మన మనసుని ప్రశాంతంగా ఆహ్లాదవంతంగా మనం మార్చుకోగలగాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క అనారోగ్య సమస్యల నుండి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. అయితే ఆల్రెడీ మీ యొక్క లెన్స్లో రకరకాల వాయువులు డస్ట్ పెట్టేసి పూర్తిగా మీ యొక్క లెన్స్ పాడైపోయి ఉంటాయి. ఇప్పటికీ మీరు రకరకాల విషయాల వల్ల ఒత్తిడికి గురై ఉంటారు. మీరు ఈ యొక్క విషయాలు మీరు క్లీన్ చేసిన తర్వాతే కదా మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. మీరు వాటిని మీరు క్లీన్ చేయాలంటే మీరు చేయవలసిన పని ప్రాణాయామ సాధనలు ప్రాక్టీస్ చేయాలి. మన యొక్క లెన్స్లో ఉండే డస్ట్ని, చెడు వాయువుల్ని రిలీజ్ చేసే అద్భుతమైన ప్రాణాయామ టెక్నిక్స్ మనకు క్రియాయోగ సాధనలో నేర్పించడం జరుగుతుంది. ఆ యొక్క సాధనలు మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ యొక్క లెన్స్లో ఉండే మొత్తం చెడు వాయువులు డస్ట్ అనేది పూర్తిగా క్లీన్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీ పైన ఏదైతే ఒత్తిడి క్రియేట్ అవుతుందో ఆ ఒత్తిడి పూర్తిగా తగ్గి మీ మనసు ప్రశాంతంగా మారడం జరుగుతుంది. తద్వారా మీరు ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అలాగే మీరు భస్త్రితా ప్రాణాయామాన్ని ప్రాక్టీస్ చేసినట్లయితే కొంతవరకు మీ యొక్క లెన్స్లో అలాగే మీపై క్రియేట్ అవుతున్న ఒత్తిడిని మీరు తగ్గించుకోవడం జరుగుతుంది. అయితే
మనకి క్రియాయోగంలో చెప్పే ఈ యొక్క పవర్ఫుల్ ప్రాణాయామ టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే పూర్తిగా మీరు అనారోగ్య సమస్యల నుండి బయటపడి ఆరోగ్యవంతంగా మారడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ అనేవి చాలా వేగవంతంగా చేయాలి, చాలా పవర్ఫుల్గా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని గురు సమక్షంలో మాత్రమే ప్రాక్టీస్ చేయాలి. అలా కాకుండా మనకు మనంగా ప్రాక్టీస్ చేసినట్లయితే, మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమాత్రం తప్పుగా ప్రాక్టీస్ చేసినా, చేసే విధానం సరిగ్గా లేకపోయినా సరే మరలా మీ యొక్క లెన్స్ అనేవి పాడయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకుండే అనారోగ్య సమస్యల కన్నా ఇంకా ఎక్కువ అనారోగ్య సమస్యలు మీకు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ప్రాణాయామ టెక్నిక్స్ని గురుముఖంగా నేర్చుకోవాలి. ఓకేనండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.